ఎమ్మెల్యే గారు నేను ఇందాక విజయవాడలో ఫ్లైట్లో దిగంగానే అడిగితే మంచి ప్రోగ్రామ్ సార్ రమ్మన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే నాకు ఇంకా ఆనందం వేసి ఒక మంచి ప్రోగ్రాంకి ఈరోజు నేను అటెండ్ అయ్యాననేటువంటి సంతోషం కూడా నాలో ఉంది. ఐసిడిఎస్ ప్రాజెక్టు మేడం గారు ఇందాక అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. పుట్టబోయేటువంటి బిడ్డ చాలా హెల్దీగా తెలివితేటలతో పుడితే సమాజానికి మేలు. తల్లిదండ్రులకి చాలా గౌరవం ఉంటుంది. నా బిడ్డ చాలా ప్రయోజకుడు అవుతున్నాడు, ప్రయోజకుడు అయ్యాడు అని చెప్పుకోవటానికి, అదే రకంగా ఆ బిడ్డ సమాజానికి ఉపయోగపడాలంటే ఒక మంచి తెలివిగలైనటువంటి బిడ్డ కావాలి, పిల్లలు కావాలి. దానికి ఇందాక ఐసిడిఎస్ అధికారులు వివరించిన దాని ప్రకారంగా తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు మంచి పౌష్టికమైనటువంటి ఆహారం తినాల్సినటువంటిది ఉంది. కొన్ని ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయి, ప్రతి కుటుంబాల్లో కూడా అందరూ మరి అవకాశాలు ఉండవు. ప్రభుత్వ బాధ్యత అటువంటి వాళ్ళని తప్పకుండా గుర్తించి అందరిలాగానే ఆ తల్లి కూడా మంచి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడే ఒక పండంటి బిడ్డ కనడానికి ఆస్కారం ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఈరోజు మంచి ప్రోటీన్ ఫుడ్ వాళ్ళు ఇందాక చెప్పినట్లుగా ఎగ్స్ కానివ్వండి, లేదా చేపలు కానివ్వండి, పాలు కానివ్వండి, దాల్ కానివ్వండి, ఇవన్నీ చక్కగా ఈ 9 months మరి మహిళా సోదరి మనలో తీసుకున్నప్పుడే ఒక మంచి బిడ్డ పుట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఒక కెమికల్ అయినటువంటి, అది సైన్స్ చెప్పేది, ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, అందరికీ తెలిసినటువంటిది. దాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత తప్పకుండా అధికారుల మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మీ డిస్ప్లే బాగుంది, మీరు చెప్పినటువంటి మాటలు బాగున్నాయి, కానీ చేతల రూపంలో కూడా ఇవన్నీ వాళ్ళకి చేరినప్పుడే అది ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం అది విజయవంతం అవుతుందనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చిన్న చిన్న సమస్యలున్నా